సంవత్సరాలు వస్తూనే ఉంటాయి, సంవత్సరాలు గడుస్తూనే ఉంటాయి. సంవత్సరం మారితే క్యాలెండర్ మార్చేస్తాం. మనం మార్చినంత సులువుగా అందరూ మార్చలేరు. ఎందుకంటే వాళ్ళకి మరచిపోని జ్ఞాపకాలు, చెరిగిపోని గాయాలు అనుభవించడంతో జరిగేది గుర్తించలేరు. జరిగిందే తలుచుకుంటూ ఆ క్షణం దగ్గరే ఆగిపోయి ఉంటారు. అలా 2023లో జరిగిన కొన్ని ఊహకందని విషయాలు, ఎన్నో గర్వించే సందర్భాలు, ఇంకా ఘోరమైన సంఘటనలు, దుఃఖాన్ని మిగిల్చిన దుర్ఘటనలు ఒకసారి ఈ కొత్త సంవత్సరంలో మళ్ళీ గుర్తు చేసుకుందామా? ఇన్సిడెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఏ టాపిక్ మిస్ అవ్వకండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జనవరిలో భారతదేశ రెజ్లర్లు రోడ్డెక్కారు. రెజ్లర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ అయినటువంటి బ్రిజ్ భూషణ్ మన దేశ రెజ్లర్లను లైంగికంగా వేధించాడనే ఆరోపణతో రెజ్లర్స్ రోడ్డెక్కారు. ఆయనని వెంటనే రాజీనామా చేసి అరెస్ట్ చేయాలని నిరసన తెలిపారు. ఢిల్లీలోని జంతర్ మంతర్లో వినేష్ ఫోగట్, బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, సంగీత్ ఫోగట్, సత్యవర్త్ కడియన్ వారితో కలిసి నిరసనను తెలిపారు. దేశ చట్టం పైన ఎంతో నమ్మకం ఉందని, మమ్మల్ని వేధించిన వారిని ఖచ్చితంగా శిక్ష పడుతుందని నమ్ముతున్నాము. అలా కొన్ని నెలలు గడిచినా ఆ పోరాటం ఆగలేదు. రాహుల్ గాంధీ గారు సైతం వాళ్లకు మద్దతుగా నిలిచారు. వారితో పాటు వాళ్ళ దీక్షలో కూడా పాల్గొన్నారు. మన దేశ క్రీడాకారులని లైంగికంగా ఇబ్బంది పెట్టడం మన దేశ గౌరవాన్ని భంగం కలిగించినట్టే. 2023 ఫిబ్రవరిలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ లిక్కర్ పాలసీలు అవకతవకలు జరిగాయని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సిబిఐని విచారణ కోరింది. అప్పుడు రంగంలోకి దిగిన సిబిఐ ఢిల్లీ డిప్యూటీ సీఎంని విచారించి అరెస్ట్ చేశారు. అలా మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు సిబిఐ. మన తెలుగు రాష్ట్రాల్లోనూ 12 మంది పేర్లు తెరపైకి వచ్చాయి. అందులో ప్రధానంగా ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె అయినటువంటి కల్వకుంట్ల కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, అరవిందో కంపెనీ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి పేర్లు వినిపించాయి. స్కామ్లో ఉన్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి అలానే సమగ్ర విచారణ చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ సిబిఐ ఈడీకి ఆదేశాలను ఇచ్చారు. ఇలా ఈ సంవత్సరం మొత్తం ఎన్నోసార్లు విచారణ జరిపారు సిబిఐ వాళ్ళు. అయినా నిందితులకు ఇంకా శిక్ష పడాల్సి ఉంది. దేశంలో ఇటువంటి ఎన్నో స్కాములు జరుగుతున్నా చట్టాలకు ఏమాత్రం భయపడకుండా ప్రజాప్రతినిధులు ఇటువంటి దుర్ఘటనలకు పాల్పడుతున్నారు. మార్చి 13న ఆస్కార్ 95th అకాడమీ అవార్డ్స్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో మన తెలుగు సినిమాలోని RRR మూవీలో నాటు నాటు సాంగ్కి ఆస్కార్ అవార్డు దక్కింది. ఆస్కార్ అవార్డు సాధించిన తొలి భారతీయ పాటగా నాటు నాటు సాంగ్ ఉండనుంది. కీరవాణి మరియు చంద్రబోస్ గారులకి ఆస్కార్ అవార్డుని అందజేశారు. ఎంతో సంతోషంతో ఈవెంట్ జరిపారు RRR టీం. దేశంలో ఎందరో ప్రముఖులు మరియు సినీ పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆస్కార్ అవార్డుతో తెలుగు సినిమా స్థాయి ప్రపంచానికి వినిపించింది. అదేవిధంగా మార్చి 24న రాహుల్ గాంధీ పైన లోక్సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేసింది. సూరత్ హైకోర్టు రాహుల్ గాంధీకి 2 సంవత్సరాల జైలు శిక్ష వేసింది. అందువలన డిస్క్వాలిఫై చేస్తున్నామని నోటిఫికేషన్ను జారీ చేసింది. తరువాత సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో మళ్ళీ తిరిగి సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేసింది. గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించి పార్లమెంట్లోకి అడుగుపెట్టారు రాహుల్ గాంధీ. 2023 ఏప్రిల్లో వరల్డ్ పాపులేషన్ రివ్యూ నివేదిక ప్రకారం ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశం మన భారతదేశం నిలిచింది. ప్రస్తుత చైనా జనాభా సంఖ్య 142,57,00,000 ఉండగా మన భారతదేశ జనాభా సంఖ్య 142,86,00,000 ఉంది. చైనా దేశం కంటే 30 లక్షల జనాభా ఎక్కువగా పెరిగారు మన భారతదేశంలో. ఉత్తరప్రదేశ్ గ్యాంగ్స్టర్ అయినటువంటి అతిక్ అహ్మద్ అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ని దారుణంగా అందరి ముందే హత్య చేశారు. ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో శిక్ష పడడంతో మెడికల్ టెస్ట్కి హాస్పిటల్కి తీసుకొచ్చిన పోలీసులు మీడియా ఎదుట ప్రశ్నలు వేస్తుండగా ముగ్గురు కలిసి అతిక్, అష్రఫ్ అహ్మద్లపై ఫైర్ చేశారు. ఫైరింగ్లో ఒక కానిస్టేబుల్, రిపోర్టర్కి బుల్లెట్ గాయాలు కూడా తగిలాయి. ఆ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అతిక్, అహ్మద్, అష్రఫ్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఇంత క్రూరమైన మనుషులు ప్రజాప్రతినిధుల రూపంలో ప్రజల్లోనే తిరుగుతున్నారు. 2023 మే 28న నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, స్పీకర్ ఓం బిర్లా గారు ప్రారంభించారు. 100 సంవత్సరాలు పూర్తయినందున పాత పార్లమెంట్ అసౌకర్యాల కారణం వలన కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు.
970 కోట్ల వ్యయంతో 4 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. లోక్సభ ఛాంబర్లో 888 సీట్లు, రాజ్యసభ ఛాంబర్లో 384 సీట్లు ఉంటాయి. 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 4 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. 1224 మంది ఎంపీలు కూర్చునే అవకాశం కలదు. 3 ప్రధాన ద్వారాలు జ్ఞాన్ ద్వార్, శక్తి ద్వార్, కర్మ్ ద్వార్ అనే పేర్లను పెట్టారు. అదేవిధంగా మే 23 నుంచి 2,000 రూపాయల నోట్లను ఉపసంహరిస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. సెప్టెంబర్ 30వ తేదీలోగా బ్యాంకులలో డిపాజిట్ చేసుకోవాలని ఆర్బీఐ సూచించింది. బ్లాక్ మనీని అరికట్టే నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ వెల్లడించింది. అప్పటికే ప్రజల్లో చలానాలు లేని 2,000 రూపాయల నోట్లను రాజకీయ నాయకులు పూర్తిగా అండర్ గ్రౌండ్లో దాచేయడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ రాజకీయ నాయకుల అవినీతి మారనంత వరకు ఇటువంటి నిర్ణయాలు ఎన్ని తీసుకున్నా ఏమి చేయలేం. 2023 జూన్ 2న ఒడిశాలోని బహనాగ్ స్టేషన్ పరిధిలో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొనింది కోరమండల్ ఎక్స్ప్రెస్. ఆ ప్రమాదంలో 270 మంది మరణించగా 900 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఆ ప్రమాద ఘటన వల్ల 14 బోగీలు పట్టాలు తప్పి చెల్లాచెదురుగా పడిపోయాయి. ఎంతోమంది బోగీల కింద నలిగి ప్రాణాలను కోల్పోయారు. సహాయక చర్యలు మరియు మిలిటరీ బృందం అక్కడికి వచ్చి బోగీలను పక్కకు తీసేలోపు ఎంతోమంది ప్రాణాలను కోల్పోయారు. అందులో షాలిమార్ నుండి విజయవాడ మరియు రాజమండ్రి ప్రయాణిస్తున్న 120 మంది తెలుగువారు కూడా ఉన్నారు. ఆ ప్రమాదం వలన వివిధ రైళ్లను కూడా రద్దు చేసింది రైల్వే బృందం. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించింది. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దాని మీద దర్యాప్తుకు ఆదేశించింది రైల్వే శాఖ. 2023లో జరిగిన ఎంతో ఘోరమైన సంఘటనలో ఇది నిలిచిపోయింది. ఎన్నో కుటుంబాలు రోడ్డు మీదకు వచ్చేలా ఈ రైలు ప్రమాదం జరిగింది. 2023 జూలై 20న మణిపూర్లో ఎంతో దారుణం జరిగింది. దేశం సిగ్గుపడేలా చేశారు. 2 గిరిజన మహిళలను బట్టలు లేకుండా ఊరు మొత్తం తిప్పి ఆపై వీడియో తీసి పొలంలోకి తీసుకెళ్లి అందరూ కలిసి లైంగికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్గా మారింది. ఈ వీడియోపై సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఎంతో బాధపడ్డారు. కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యి ఘటనకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశాలను ఇచ్చింది. వైరల్ వీడియో ఆధారంగా ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిబంధనలకు విరుద్ధంగా వీడియోని వైరల్ చేసిన ట్విట్టర్ పైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మణిపూర్లో గిరిజన మహిళలపై జరిగిన దాడులను ఖండిస్తూ సుప్రీంకోర్టు కూడా ఈ ఘటన మన దేశానికి ఎంతో సిగ్గుచేటు అని చెప్పింది. ఈ ఘటనపై నిందితుడి మీద ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. భారతదేశంలో ఇటువంటి సంఘటనలు ఎన్నో ప్రాంతాలలో జరుగుతున్నా అక్కడక్కడ మాత్రమే ఇలా కొన్ని సంఘటనలు బయటకొస్తున్నాయి. ఇటువంటి వాళ్లకు శిక్ష పడితేనే మరొకసారి ఇటువంటి తప్పులు జరగకుండా ఉంటాయి. ఆగస్టు 23న మన దేశ ప్రజలు తల ఎత్తుకునేలా చంద్రయాన్-3 సక్సెస్ఫుల్గా స్పేస్ పైన ల్యాండ్ అయ్యింది. చంద్రయాన్-2లో ఉపయోగించిన ల్యాండర్లని చంద్రయాన్-3లో కూడా ఉపయోగించారు. చంద్రయాన్-3లో 3 ముఖ్యమైన భాగాలున్నాయి. అవి ప్రపుల్షన్ మాడ్యూల్, విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ వంటి భాగాలు ఉన్నాయి. జూలై 14, 2023 మధ్యాహ్నం 2:35 లాంచ్ చేస్తున్నట్టు ఇస్రో తెలిపింది. చంద్రయాన్-2 లాగా లాంచింగ్లోనే ఫెయిల్ కాకుండా చంద్రయాన్-3ని ఎంతో మెరుగ్గా తయారు చేశామని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రయాన్-3 మొత్తం ఖర్చు 615 కోట్లు అయినట్లు తెలిపారు. ఈ చంద్రయాన్-3 సక్సెస్తో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా భారత్ వైపు చూశాయి. ఒకప్పుడు చంద్రయాన్-2 ఫెయిల్ అవడంతో ఎన్నో రాతలను పబ్లిష్ చేసిన దేశాలు ఇప్పుడు ముక్కు మీద వేలు వేసుకునేలా చేశారు మన ఇస్రో శాస్త్రవేత్తలు. 2023 సెప్టెంబర్లో ఢిల్లీలో తొలిసారిగా G20 సమిట్ మన భారతదేశంలో జరగనుంది. అందుకు మన భారతదేశ రాజధాని అయిన ఢిల్లీలో ఎంతో హంగులతో ముస్తాబు చేశారు. ప్రపంచంలోనే ఎన్నో దేశాల ప్రముఖులు ఈ సమిట్కి వచ్చారు. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో G20 సమిట్ జరగనుంది. అమెరికా, ఇటలీ, ఆస్ట్రేలియా, చైనా వంటి ఎంతో ప్రముఖ దేశాధినేతలు రానున్నారు. ఇందుచేత భద్రతను ఎంతో కట్టదిట్టం చేశారు. మన భారతదేశ సంస్కృతులను, విధానాలను, అలవాట్లను చూపిస్తూ ఒక ఎగ్జిబిషన్ని కూడా ఏర్పాటు చేశారు. G20 సదస్సుకు మొత్తం 4,100 కోట్లను ఖర్చు చేశారు. G20 సదస్సుకు వచ్చిన అతిథుల సతీమణులకు జైపూర్ హౌస్లో స్పెషల్గా మధ్యాహ్న విందును ఏర్పాటు చేశారు. ఇందులో 250 రకాల దేశ విదేశీ వంటకాలను వండారు.
భారత్కు ఈసారి G20 సమిట్ హోస్టింగ్ ఇవ్వడంతో ఎంతో అదృష్టంగా భావించారు. ప్రపంచ ఆర్థిక ప్రణాళికను చర్చించే ఒక సదస్సు మన భారతదేశంలో జరగడం ఎంతో గర్వకారణమని చెప్పారు. ఈ G20 సమిట్కు మొత్తం 20 దేశాధినేతలు వచ్చారు. 2023 అక్టోబర్లో ఏషియన్ గేమ్స్లో 107 మెడల్స్ని సాధించింది మన భారత్. ఎన్నడూ ఇటువంటి శైలిలో సాధించని భారత్ ఈసారి 2023లో దూసుకుపోయింది. మన తెలుగు అమ్మాయి జ్యోతి 3 స్వర్ణ పతకాలను సాధించింది. దీంతో ర్యాంకింగ్ లిస్టులో మన ఇండియా 4వ స్థానానికి వచ్చింది. మన విజయవాడకు చెందిన అమ్మాయి జ్యోతి సురేఖకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ట్విట్టర్లో అభినందనలు తెలిపారు. అలానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సెక్రటేరియట్కు పిలిచి అభినందనలు తెలిపారు. ఏషియన్ గేమ్స్లోని సరికొత్త రికార్డును సృష్టించింది భారత్. బాయ్స్ క్రికెట్, గర్ల్స్ కబడ్డీ, బ్యాడ్మింటన్లో కూడా గోల్డ్ మెడల్ను సాధించారు. ఇలా 107 పథకాలను సాధించారు. మన భారతదేశ టీం ప్రపంచ దేశాలతో పోటీపడి ఎంతో నైపుణ్య కలిగిన ఆటగాళ్లతో ఆడి విజయాన్ని సాధించారు. 2023 నవంబర్ 12న ఉత్తరాఖండ్లో ఎంతో దారుణం చోటు చేసుకుంది. కన్స్ట్రక్షన్లో ఉన్న ఒక టన్నల్ కొంత భాగం కూలిపోవడంతో ఆ టన్నల్లో 41 మంది కార్మికులు చిక్కుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించిన 5 రోజుల్లోనే కార్మికులను బయటకు తీసుకువస్తామని చెప్పినా అది సాధ్యం కాలేదు. వీళ్లను కాపాడేందుకు మొదట చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరకు ఢిల్లీ నుంచి వెళ్లిన ర్యాట్ హోల్ మైనర్స్ ఈ రెస్క్యూని విజయవంతం చేశారు. సుమారు 17 రోజులు చేసిన ఈ రెస్క్యూ ఆపరేషన్లో టన్నల్లో చిక్కుకున్న వారిని ఆక్సిజన్ కొరత లేకుండా టన్నల్కి హోల్ చేసి సన్నని ఆక్సిజన్ పైప్ని పంపారు. అలానే తిండి, నీరు హోల్ ద్వారా లోపలికి పంపించారు. ఇలా వాళ్ళు సుమారు 17 రోజులు టన్నల్ లోపల ఉండిపోయారు. అలా 17 రోజుల తర్వాత ఆదివారం నాడు టన్నల్లో చిక్కుకున్న అందరినీ రెస్క్యూ టీం వారు సురక్షితంగా బయటకు తీశారు. వీడియో ఇంకా చూస్తున్నారంటే మీకు నచ్చే ఉంటుంది కదా, అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి. అప్పట్లోపల మీకు ఇంకో ఫ్యాక్ట్ చెప్తా. టన్నల్లో ఉన్న ఒక అతను బయటకు వచ్చిన వెంటనే అడిగిన మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? ఇండియా వరల్డ్ కప్ గెలిచిందా అని అడిగాడు. నవంబర్ 19న ఇండియా మొత్తం క్రికెట్ అభిమానులు కన్నీరు మున్నీరయ్యారు. మరోసారి కూడా ఇండియా వరల్డ్ కప్ గెలవలేదు. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ కావడంతో అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ టాస్ గెలిచి ఆస్ట్రేలియా బౌలింగ్ తీసుకుని మ్యాచ్ స్టార్ట్ చేసింది. ఇండియా మొత్తం 50 ఓవర్లకు గాను 240 పరుగులు తీసింది. ఆస్ట్రేలియా మాత్రం 43 ఓవర్లోనే 241 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి వరల్డ్ కప్ని సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా మొత్తం 6 సార్లు వరల్డ్ కప్ని సాధించింది. ఇలా ఇండియా మరోసారి కూడా ఓడిపోవడంతో దేశ ప్రజలు ఎంతో మనస్తాపానికి గురయ్యారు. కానీ ఇండియన్ టీం వాళ్ళ 100%ని ఇచ్చారు. వరుసగా 10 మ్యాచ్లు గెలిచారు. రోహిత్ శర్మ ప్రతి మ్యాచ్ మంచి ఓపెనింగ్ ఇచ్చాడు. గ్రేట్ క్యాప్టెన్సీ చేశాడు. విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గెలిచాడు. ఇలా ప్రతి ప్లేయర్ వాళ్ళ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కానీ కాలం కలిసి రాక 11వ మ్యాచ్ ఓడిపోయాం. ఆ ఒక్క మ్యాచ్తో వరల్డ్ కప్ పోయిందంతే. 2023 డిసెంబర్ 13న లోక్సభలో భద్రతా వైఫల్యం వలన పార్లమెంట్లోకి 2 విజిటర్స్ గ్యాలరీ నుండి పార్లమెంట్లోకి దూకి అక్కడున్న ఎంపీలను భయభ్రాంతులకు గురి చేశారు. లోపలికి దూకిన 2 దుండగులు టియర్ గ్యాస్ను వదిలారు. అక్కడ ఉన్న కొంతమంది ఎంపీలు వాళ్ళని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేయడంతో ఎట్టకేళ్లకు వాళ్ళని పట్టుకుని సెక్యూరిటీకి అప్పగించారు. అదే రోజు సరిగ్గా 22 సంవత్సరాల క్రితం పార్లమెంటు మీద దాడి జరిగింది. మొత్తం 3 అరెస్ట్ చేశారు పోలీసులు. దేశ చట్టసభలకే రక్షణ వైఫల్యం కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం ఉండకూడదనుకుంటూ ఎన్నో ఏళ్ల నుండి ప్రయత్నిస్తున్న పనులకు ఈ సంవత్సరం ఫలితం దక్కాలని కోరుకుంటూ, మనం ఏదైతే చేసామో అదే మనకు తిరిగి దక్కాలని కోరుకుంటూ, సైనింగ్ ఆఫ్ యువర్స్.